Hello guys, good morning. Welcome back to another day of vlogging in mana super duper Dubai. సన్ అయితే బయటకు వచ్చి వెల్కమ్ 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 అని చెప్తున్నాడు. యాంగిల్ దొరుకుతుందా? ఎస్, దిస్ ఇస్ ద యాంగిల్. సో అది మ్యాటర్. వీఆర్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ వ్లాగింగ్ అండ్ అనదర్ డే ఇన్ దుబాయ్. ఈరోజు అంతా ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అంటే ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ రిలై అవ్వకుండా బాగా కాళ్ళు వాడదామని ఫిక్స్ అయ్యాము. లెగ్స్ నేను అలాగే వాడాం, దానివల్ల కిందంతా పులిసిపోయింది కాళ్ళు. సో అంటే అలవాట్లేదు కదా అంత నడవడం. సో ఈరోజు అలవాటు చేసుకోవాలి. మొత్తానికి అయితే ఇంకా బై ఫుట్టే పోదామని తిరుగుతాం. మేమైతే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ NOL కార్డ్ తీసేసుకున్నాం, నేను మీకు చెప్పినట్టు. అట్లే ఇంకా మెట్రోలోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కొన్ని స్టేషన్స్లో అక్కడ కొద్దిగా రద్దీగా ఉంది, కానీ మిగతా ప్లేస్ అంతా ఓకే, బట్ చాలా కన్వీనియంట్. అదే NOL కార్డు బస్సెస్ కూడా యూజ్ చేయొచ్చని నాకు నిన్న గూగుల్లో చూసే తెలిసింది. సో అలాగే యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అలాగే ఈరోజు ప్లాన్ వచ్చేసి మేము దుబాయ్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ దుబాయ్లో వాళ్ళ నేషనల్ డే ఆఫర్స్ అవి ఉంటాయని, కొనుక్కోవడానికి కాకపోయినా అక్కడ మంచిగా బిజీగా ఉంటుందని చెప్పి పోదామని ఫిక్స్ అయ్యాము. సో లెట్స్ సీ. అది ద ఫస్ట్ ప్లాన్ వచ్చేసి దుబాయ్ మాల్. ఇప్పుడైతే వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము దుబాయ్ మాల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను వ్లాగింగ్ చేస్తా. పాసిబుల్ వ్లాగింగ్ చేస్తా, లేకపోతే క్లిప్స్ పెడతాను చాలా వరకు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఫొటోస్ కూడా తీద్దాం. నాకు ఫొటోస్ తీయడం కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఫొటోస్ కూడా తీద్దామని ఫిక్స్ అయినా. సో లెట్స్ గో, దట్స్ ఇట్. కమ్ విత్ మీ టు దుబాయ్ మాల్ టుడే. అట్ ద సేమ్ టైం దుబాయ్ మాల్ అండ్ ఇంకొకటి గార్డెన్ అనుకున్నాము. ఈ రెండు ప్లేసెస్ చేద్దాం అనుకున్నాం ఈరోజు. సో దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. ఐ విల్ కీప్ యూ గైస్ ఎంటర్టైన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫార్మ్డ్ అని ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటివరకు ఫాలో చేసి నా వీడియోస్ చూస్తున్నందుకు. అట్లే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత షేర్ అవుతుంది చాలామందికి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. దట్స్ ఇట్ గైస్. వెయిట్ ఫర్ ద అనదర్ ప్లేస్. ఐ విల్ వ్లాగ్ అండ్ ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. సీ యూ గైస్ ఇన్ ఎ బిట్. బాయ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చినాం. అక్కడికి లేట్ అయిపోయింది, కానీ మస్తు లేట్ అయిపోయి ఉండే. మా హోటల్ నుంచి అయితే ఇక్కడ షటిల్ సర్వీస్ ఒకటైతే ఉంది, అది తీసుకుందామని చెప్పి అయితే అనుకుంటున్నాం ప్రస్తుతానికి. బ్రేక్ఫాస్ట్కి అంటే బేసిక్గా అన్నీ పెట్టారు. ఇండియన్ పెట్టారు, లేకపోతే ఇంకా డిఫరెంట్ క్విజన్స్ పెట్టారు మొత్తానికి అయితే. బట్ ఓకే ఉంది. మన ఇండియన్ ఫుడ్ అయితే మాత్రం ఆబ్వియస్లీ వితౌట్ సాల్ట్, కంప్లీట్ 0 సాల్ట్ అనమాట. వాళ్ళు పరాటా అండ్ ఆలూ కర్రీ ఉండే, కొద్దిగా ఏదో తిన్నా, ఇక మ్యాక్సిమం ట్రై చేసినాం కదా. అయితే ఏదో ఇక సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ లాగా ఏది దొరికితే తినాలి కదా ఇంకా. అండ్ ఆల్సో కొద్దిగా హెల్దీగా ట్రై చేద్దామని చెప్పి మన దగ్గర అయితే మంచి ఆయిల్ బోండాలు ఉంటాయి, ఆయిల్ బోండాలు, ఆయిల్ వడలు ఉంటాయి. తింటే కానీ మనకు సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ఇక్కడ అవన్నీ దొరకవు. ఏదో ఆకులు పచ్చలు తినేసి బతికేస్తున్నాం భయ్య, తినేయాలి, తప్పదు. ఎస్, మొత్తానికైతే బస్ ఎక్కినాము. ఈరోజు మెట్రో కాకుండా బస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. NOL కార్డు దీంట్లో కూడా వాడచ్చని మాకు నేను గూగుల్ చేసి తెలిసింది. మొత్తానికైతే ఎక్కినాం. ప్రస్తుతానికి బస్సులో అయితే ఎవ్వరు లేరు. అంటే బయట డ్రైవర్స్ మరి అంటే డ్రైవ్ చేసే వాళ్ళు ఏంటో మొత్తం బయట వెయిటింగ్. చూద్దాం ఎక్కడ దింపుతుందో దాని ఇష్టం. ఎక్కడ దింపినా సరే మేము ఇక్కడ ఉండాల్సిందే. సో వెయిటింగ్. బస్ తొందరగా నిండితే వెళ్ళిపోతుందేమో, మరి లేకపోతే ఎవరుంటే వాళ్ళతో వెళ్తారో ఎంతమో తెలియదు, కానీ మొత్తానికైతే అది సంగతి. Let's go, day 1 Dubai Mall. See you guys there. ఒకదాంతో ఒకటి స్టేషన్స్ వస్తూనే ఉన్నాయి. స్టేషన్స్ అనాలి, బస్ స్టేషన్స్. చాలా కన్వీనియంట్ అసలు. అయితే ఎవరికి దుబాయ్ వచ్చినా కూడా నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే NOL కార్డ్స్ ఏదైతే ఉన్నాయో కళ్ళు మూసుకొని మీరు 50 dirhams అయితే దాంట్లో మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా సింపుల్. మేము అన్నీ చూసాం కదా. ఊబర్ అయితే మాత్రం చాలా కాస్ట్లీ.
మీరు బై ఎనీ ఛాన్స్ మీరు బస్ మిస్ అయినా కూడా నెక్స్ట్ బస్ ఒక 5 మినిట్స్లో గ్యాప్లో ఉంది. మొత్తానికైతే వీ హ్యావ్ రీచ్ దుబాయ్ మాల్. ఇక్కడికి వచ్చినాము దుబాయ్ మాల్కి. కానీ ఫస్ట్ అట్రాక్షన్ నాకు అయితే దీన్ని చూడంగానే మైండ్ పోయింది. ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుర్జ్ ఖలీఫా. అది చూడంగానే అయితే మాత్రం నాకు ఘోరంగా హ్యాపీ అనిపించింది. సో మొత్తానికైతే దుబాయ్ మాల్కి ఇప్పుడే రీచ్ అయినాము. ఇప్పుడు లోపలికి వెళ్తాం, వెళ్ళి అక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అంతా చూసి నేను మీకు చెప్తా. కానీ ఎక్సలెంట్గా ఉంది ఆ ప్లేస్ అయితే మాత్రం. ఇంత చిన్న పిన్ డ్రాప్ డస్ట్ కూడా ఎక్కడా లేదు. నిషు అది మ్యాటర్. మీ అండ్ బుర్జ్ ఖలీఫా ఇన్ వన్ ఫ్రేమ్. బస్ కన్వీనియంట్ కానీ కొద్దిగా టైం టేకింగ్, బట్ కన్వీనియంట్. చాలా అంటే చాలా కన్వీనియంట్ బస్ అయితే. మస్తు మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే బస్ తీసుకోవడం బెటర్ అబ్బా. ఇదైతే దుబాయ్ మాల్ ఎంట్రన్స్. లోపలికైతే వచ్చినాం. వీ హ్యావ్ టు సీ పైకి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ ఏ మాటకా మాట అసలు ప్రతి చిన్న ప్లేస్ కూడా ఎంత రెస్పాన్సిబుల్గా తీసుకున్నారంటే అంత రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నారు ఏ పని చేసినా కూడా. అదైతే మాత్రం మనకి సేఫ్, వాళ్ళకి సేఫ్ ఏం చేసినా కూడా. అయితే నేను యూట్యూబ్ వీడియోస్లో చాలా వరకు చూసిన, మాల్లో తప్పిపోతారు, దీనికి ఒక మ్యాప్ ఉంటుంది, అది మ్యాప్ పెట్టుకుని వెళ్ళాలి, లేకపోతే మీరు అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ తప్పిపోతారు అని అన్నారు. ఏముందిలే మాల్లో తప్పడం అంటే, మనకేం హైదరాబాద్ గల్లీస్ అన్ని ఘోరం కాన్ఫిడెంట్గా తెలుసు, మనం ఎందుకు మిస్ అవుతాం, మనం ఏం తప్పిపోతాం అనుకున్నా. కానీ జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యా దుబాయ్ మాల్లోకి. ఆల్రెడీ ఒక 5 మినిట్స్ అయింది, ఆల్రెడీ మా వైఫ్ ఎటో పోయింది, ఎత్తుక్కోవాలి ఇప్పుడు. అండ్ లోపల ఎంట్రన్స్ దగ్గర అక్కడైతే ఎటు వెళ్తున్నా మనకే అర్థం కావట్లేదు, అంతా క్రేజీ ఉందన్నమాట మొత్తం. మీకు కొన్ని షార్ట్స్ చూపిస్తాను చూడండి. వన్ బెస్ట్ థింగ్ మేము ఈ టైంకి వచ్చే ఏమైందంటే, ఈరోజు December 2 కాబట్టి ఈరోజు దుబాయ్ నేషనల్ డే. సో దానికి తోడు ఇక్కడ ఆఫర్స్ అయితే మాత్రం, అంటే పెద్ద షాప్లో ఆఫర్స్ పెట్టాక కూడా
నేనైతే కొనుక్కోలేను బికాస్ దట్ ఈస్ మై అవకాశం మన ఫైనాన్షియల్ దిస్ థింగ్. కానీ చాలా వరకు అయితే ఆఫర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం అంట. నవంబర్ నుంచి మార్చ్ వరకు మీకు అందరికీ తెలిసిందే బ్లాక్ ఫ్రైడే సేల్స్ అవి ఉంటాయి. అవి దాంతోపాటు చాలా వరకు డిఫరెంట్ వాటి మీద డిఫరెంట్ పర్సంటేజెస్ ఆఫ్ సేల్స్ ఉన్నాయన్నమాట. దట్స్ ద థింగ్. ఇక్కడ ఎంత ఇది అంటే నేను ఫస్ట్ టైం చూడటము మాల్లో అయితే కొంతమంది గైడ్స్ పెట్టుకుని కూడా వస్తున్నారు. వాళ్ళ గైడ్స్ వాళ్ళకి పర్సనల్గా చెప్తున్నారు అనమాట ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదని. అక్కడ దూరంగా మీరు గ్రూప్ చూసారు కదా, నాకు తెలిసి వాళ్ళు చైనీస్ అనుకుంటా. వాళ్ళకి సెపరేట్గా గైడ్ ఉన్నాడు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. క్రేజీ. మా ఆవిడ దొరికేసింది అబ్బా, వచ్చింది మా ఆవిడ. ఎంత ఆనందం ఎప్పుడు కలగలేదు. మా ఆవిడ దొరికేసింది నాకు. చెప్పు నిషా, ఏంటి మరి సంగతి? మొత్తానికి అయితే రకరకాల చాలా వింగ్స్ ఉన్నాయి. దీనిలో అయితే డిజైన్ ఇట్లా ఉంది. అసలు ఒక్కొక్క దగ్గర అయితే చాలా మంచిగా అరేంజ్ చేశారు. అసలు ఒక్క దగ్గర ప్రతి బ్రాండ్ అయితే ఇక్కడ ఉంది. మనం చూసుకుంటే మొత్తం బల్మెయిన్ అంట, మొత్తం సెఫోరా, ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ ఉంది. అండ్ ఇంకో విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే అంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ లాగా ఉంది. మనము కావాల్సిన అన్ని వాటిలో నుంచి మనం ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా మనం ఎక్కడున్నామో ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి కూడా మొత్తం అదే చూపిస్తుంది అనమాట. సో ఇంకా చూస్తాం, క్లిప్స్ చేయడానికి ట్రై చేస్తాం మొత్తం అంతా. సో లెట్స్ సీ. మెయిన్గా ఇప్పుడు ఇటు సైడ్ రావడానికి కారణం ఏంటంటే వాటర్ ఫాల్ చూద్దామని చెప్పి. సో దానికోసమని వెళ్తున్నాం. ఖలీఫా తర్వాత నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు బాగా చూడబుద్ధి అయిన ప్లేస్ ఒకటి నేను పెట్టుకున్నా, కంపల్సరీ ఇక్కడికి వచ్చి చూడాలని చెప్పి. ఇది కాదు, ఇదైతే మాత్రం నాకు వండర్ లాగా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే నాకైతే. చూద్దాం అనుకున్నా. ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన. వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ ప్లేసెస్ ఇది. నేను చూసినప్పటి నుంచి దుబాయ్ మాల్ గురించి చదివినప్పటి నుంచి, దుబాయ్ మాల్లో చూసినప్పటి నుంచి నేను అనుకున్న ప్లేస్ ఇది. కానీ మస్తు అనిపిస్తుంది అబ్బా. చాలా అంటే ఒక సైడే ఉందనుకున్నాను, ఇక్కడైతే మాత్రం చాలా సైడ్స్ ఉంది. ప్రతి సైడ్ కూడా నాకు తెలిసి వాటర్ ఫాల్ అక్కడి నుంచి కూడా మొత్తం అంతా ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ వాల్ కూడా వేరే ప్యాచ్ లాగా ఉందన్నమాట, అది కూడా చేశారు. నేను అనుకున్నా ఒక సైడ్ ఉందనుకుని చాలాసేపు టైం వేస్ట్ చేసినా కానీ ఇక్కడైతే మాత్రం మస్తు వ్యూ ఉంది. సన్లైట్స్ అయితే మస్తు ఉన్నాయి, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మొత్తానికి వాటర్ ఫాల్ చూడాలని నా డ్రీమ్ అయితే ఒకటి తీరింది. మొత్తానికి అయితే తిరుగుతున్నాం అబ్బా, అక్కడిక్కడ అటు ఇటు. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు దుబాయ్ వాళ్ళు మాకు. అసలు ఏమంటావు నిషు? గ్యాప్ లేదు ఫుల్. అసలు ఇక్కడ ఫోటోషూట్ చూడు. మీరు చూస్తుంది ఇప్పుడు కాన్సెప్ట్ అయితే మస్తు అనిపించింది నాకు. అంటే వాళ్ళు అక్కడ దుబాయ్ డ్రెస్సెస్లో కూడా వాళ్ళు డ్రెస్ చేసి మొత్తం అంతా కూడా వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు అనమాట. అదైతే నాకు కాన్సెప్ట్ మస్తు అనిపించింది. కానీ
డ్యూ టు టైమ్ అండ్ అదర్ కన్స్ట్రెంట్స్ వీఆర్ నాట్ టేకింగ్ దట్ ప్రజెంట్లీ. మొత్తానికైతే ఇక్కడ దుబాయ్ మాల్లో అయితే వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసినాం. మ్యాక్సిమం దొరికింది అన్నట్టుగా అక్కడ రీల్స్ తీసినాం. రీల్స్ అంటే ఇన్ ద సెన్స్ వీడియో బైట్స్ తీసినాము. వీడియో బైట్స్ తర్వాత ఆపేసినాం. ప్లేసెస్ అయితే మాత్రం ఖతర్నాక్ ఉన్నాయి అబ్బా. ఒకసారి రైట్కి తిప్పుకో, మన ఇద్దరం పడతాం. అది అంత నీట్గా ఉంది దుబాయ్ చెప్పాలంటే. సో మొత్తానికైతే మనం ఇప్పుడు దుబాయ్ చైనా టౌనా ఏదో సమ్ ప్లేస్కి అయితే వచ్చినాం లోపలికి. దుబాయ్ మాల్లోనే ఇంకా మాల్లో డబ్బాలో ఉన్నట్టు మొత్తానికైతే క్రేజీగా ఉంది అసలు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ అయితే నాకైతే మాత్రం మస్తు అనిపించింది. ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే నేను ఐస్ దాని మీద స్కేటింగ్, దుబాయ్లో ఐస్ దాని మీద స్కేటింగ్, అది విజువల్స్ అయితే మాత్రం. కానీ ఏ మాటకా మాట అబ్బా, నాకైతే మాత్రం బాక్స్లో బాక్స్ చూసినట్టే అనిపిస్తుంది మొత్తం అయితే. ప్రతి సైడ్ ఎవ్రీ సైడ్ ఏ ఒక్క కార్నర్ కూడా వదలలేదు. సరే కదా అని చెప్పి ఏదైనా ఒకటి తీసి చూపిద్దాం, వ్లాగ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. కానీ అసలు ఏ కార్నర్ అని తీస్తాం, ఎంత తీస్తాం, ప్రతి కార్నర్ కూడా ఎక్సలెంట్గా డెకరేట్ చేశారు. బిలీవ్ మీ, వచ్చి ఒక 2 hours అయినట్టుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోరే కంప్లీట్గా మేము కవర్ చేయలేదు, ఇంకా చాలా కవర్ చేయాలి. అయినా సరే ఒకదంతా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ప్రతి నూక్ అండ్ కార్నర్ కూడా ఎక్కడ కూడా అసలు ఏమి ఒక కార్నర్ కూడా వాళ్ళు అసలు ఒక్క దగ్గర కూడా వదలలేదు. మొత్తం ఇక్కడ ఎండ్ చేద్దాం, ఈ వ్లాగ్ ఈ సెకండ్స్ సెల్ చేద్దాం అనుకుంటున్నా కానీ అసలు కుదరలేదు. మొత్తం డెకరేషన్ అంతా కూడా హైలైట్. మ్యాక్సిమం ఉన్నంత అంటే ప్రతి స్టోర్లో కింద గ్రౌండ్ లెవెల్ వరకు అయితే మాత్రం చాలా చోట్ల అయితే డిస్కౌంట్స్ అయితే పెట్టారు. పెద్ద బ్రాండ్స్ అంతా కూడా సూపర్ సేల్ నడుస్తుంది. అంటే ఈరోజు నేషనల్ డే ఒకటి అండ్ బేసిక్గా బ్లాక్ ఫ్రైడే సేల్స్ అవి కూడా ఇంపాక్ట్ చేస్తాయంట. సో అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. చాలా సూపర్ సేల్స్ ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా చాలా ఉన్నాయి ప్రతి షాప్స్లో. షాపింగ్ చేసినాం మేము యాక్చువల్లీ ఎంత పెట్టుకున్నాం అంటే 10,000 to 15,000 మధ్యలో కుదిరితే షాపింగ్ చేద్దాం అనుకున్నాం. అంతే పెట్టుకున్నాము, ఎందుకంటే సడన్గా ప్లాన్ చేసినాం కాబట్టి. సో అక్కడైతే చిన్న షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ ప్లేస్ చైనా టౌన్కి వచ్చాను. మీరైతే మాత్రం ఇక్కడ విజువల్స్ చూడాల్సిందే, అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు అక్కడ దాని వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎంత బాగా అరేంజ్ చేశారంటే అంత బాగా అరేంజ్ చేశారు. అక్కడికి మేము చైనా టౌన్లోనే ఇక్కడ లంచ్ ప్రోగ్రామ్ ఉంటాయి. చాలా మస్తు ఆకలి అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడే తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయినాం అనమాట. సో అందుకే ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూర్చొని తినేస్తాము. వాట్ ఎవర్ అవైలబుల్ ప్లేస్. ఇక్కడ మొత్తం డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, లేకపోతే నూడిల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్లేస్ చాలా ఇంకా మన ఇష్టం. జిన్ గోల్డెన్ జాయ్ ఎక్స్ప్రెస్ అనే దాంట్లోంచి అయితే నేను ఇప్పుడు తీసుకున్నా. అది షాప్ నేమ్. ఓకే, తిన్నాక స్టే ట్యూన్, విల్ గో టు అదర్ ప్లేస్. ప్రస్తుతానికైతే చైనా టౌన్లో అక్కడ కొన్ని చిన్న ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ప్రైజెస్ ఆర్ ఓకే, మనం ఖర్చు పెట్టేటట్టే ఉన్నాయి. కానీ బేసిక్గా ఆకలి తీర్చుకోవాలి తప్పదు. చైనా టౌన్లో అయితే తినేసిన తర్వాత రైట్ నౌ గ్రౌండ్ ఫ్లోరు
అండ్ ఫస్ట్ ఫ్లోర్ సగం ఆల్మోస్ట్ 3/4 కవర్ చేయడానికి మాకు మార్నింగ్ ఇప్పుడు 10:30కి వచ్చిన వాళ్ళు ఇంకా 3:45 అయింది. ఇంకా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ప్లేస్ నుంచి ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కాదు, సెకండ్ ఫ్లోర్ కదా, మనం గ్రౌండ్లో అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ వెళ్ళి కవర్ చేయాలి. ఇప్పుడు అయ్యిద్దో ఈ రోజంతా ఇక్కడే పెట్టుకోవాలో మనకు పెద్ద ఐడియా లేదు, కానీ మొత్తానికి అయితే మాత్రం పైకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలుగుతామో లేదో. ఘోరంగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కానీ తప్పదు. మీకోసం, మన ఆడియన్స్ కోసం, నేను మా కోసం కూడా మేము పోవాలి. లెట్స్ సీ. పైకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, షాప్స్ ఉంటే తొందరగా చేసుకుంటాం. ఇంకేమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే అది కూడా కవర్ చేస్తాం. దుబాయ్ ఎక్వేరియం అని అనుకుంటున్నాం, బట్ చూడాలి ఎంతవరకు కవర్ అవుతుందో లేదో నాకైతే ఐడియా లేదు. బట్ ఐ విల్ ట్రై టు కవర్ ఇట్. ఓకే, సీ యు గైస్, స్టే ట్యూన్డ్. దుబాయ్ మాల్లో నుంచి బయటకు వచ్చేసరికి మాకు ఇంతసేపు పట్టింది. అసలు విపరీతమైన క్రౌడ్ ఉన్నారు ఈరోజు. నేషనల్ డే అనుకుంటా లోపల ఏమైనా సెలబ్రేషన్స్ అవుతున్నా ఏమవుతుందో మనకైతే ఐడియా లేదు, కానీ మొత్తానికైతే మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంది లోపల. అసలు ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇంకా మేము చూడలేదు, అంత ఉంది. చూడాలనుకున్న వాళ్ళకైతే నడవకుండా అన్ని కొన్ని చూడాలి, కొన్ని కొనుక్కోవాలకి ఏమైనా ఉంటే మాత్రం చాలా టైం పట్టుద్ది. యాక్వేరియం అనుకున్నాం కానీ బట్ అంత ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది మాకైతే. ఆల్మోస్ట్ per పర్సన్కి 6,500 ఎంతో అన్నారు, బట్ బయట వెబ్సైట్లో ఇంకా చీప్గా దొరుకుతున్నాయి. బట్ ఆక్వా లైఫ్ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము పోలేదు. ప్రస్తుతానికైతే నా వెనక మీకు కనబడుతున్నట్టుంది ఆల్మోస్ట్. దట్స్ ద బుర్జ్ ఖలీఫా ఓవర్ దేర్. మీకు క్లిప్స్ చూపిస్తాను. అసలు ఈ సైట్ మీరు ఇక్కడికి వచ్చి చూస్తేనే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఈరోజైతే దుబాయ్ మార్నింగ్ ఆల్మోస్ట్ క్వార్టర్ టు 11కి వచ్చాం మేము ఇక్కడికి. ఇప్పుడు టైం వచ్చి చూడండి ఎంత అయిందో. ఆల్మోస్ట్ 6:15 అవుతుంది. అంతసేపు పట్టింది దుబాయ్ మాల్ లోపలంతా తిరిగి అట్లీస్ట్ కవర్ చేయడానికి. అసలు విల్ గెట్ లాస్ట్ అనమాట. నేను మ్యాప్ పెట్టుకుని తిరుగుతున్నా, లిటరల్లీ దుబాయ్ మాల్ది మ్యాప్ పెట్టుకుని తిరుగుతున్నా లోపల. బట్ ఇట్ వాజ్ వెరీ మంచి ఎక్స్పీరియన్స్. చాలా రకరకాల విషయాలన్నీ, రకరకాల షాప్స్ కానీ అవి కానీ చాలా వరకు చూసిన. ఇట్స్ రియలీ నైస్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే హోటల్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాము. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి హోటల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీకు అప్డేట్స్ ఇస్తాను, నెక్స్ట్ టైం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, స్టే ట్యూన్డ్.